బ్రో తాజాగా మనం చూసాం టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా గారు అందరికీ బాగా ఫేమస్సే. మరి ఆవిడ విడాకులు ఇదంతా కూడా ఆవిడ డిస్టర్బెన్సెస్ సోషల్ మీడియాలో అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈ టైంలోనే ఆయనతో రొమాన్స్కి నేను సిద్ధం అంటూ మన కిలాడి అక్షయ్ కుమార్ గారి గురించి అయితే విప్పిందనమాట. సో అసలు ఎందులో రొమాన్స్ అంటే ఒకవేళ ఆవిడ ఏమైనా మూవీస్లో చేస్తున్నారని చాలా మంది డౌట్ ఉంది. అంటే టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా గారి గురించి మన దేశం అంతా కూడా తెలుసు. ఖచ్చితంగా మన దేశానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చారు. అండ్ తను పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు ఒక 15 సంవత్సరాల పాటు కూడా వాళ్ళ దాంపత్య జీవితానికి రీసెంట్గా వాళ్ళైతే గుడ్ బై చెప్పేశారనమాట. విడాకులు తీసుకున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ భర్త ఇటు పాకిస్తాన్ చెందినటువంటి ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకున్నారు. సో ఆ తర్వాత సానియా మిర్జా గారు మాత్రం సింగిల్గానే జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ ఒక హీరోతోని రొమాన్స్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. తను ఎవరో కాదు, అక్షయ్ కుమార్ గారు. సో అది పర్సనల్ జీవితంలో కానీ లేకపోతే ఇంకా రెండో పెళ్లి చేసుకోవడం ఇలాంటి విషయాల్లో కాదు. అయితే మనము స్టార్టింగ్ కూడా నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే సానియా మిర్జా గారు ఇటు ఈ గేమ్కి రిటైర్మెంట్ తీసుకున్నారో ఆ తర్వాత తన గురించి ఒక బయోపిక్ తీయాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా కూడా అనుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ సెట్స్ మీదకి వెళ్తుంది అని చెప్పేసి కూడా అప్పుడు అనుకున్నారు. కాకపోతే ఇంకా ఇప్పటి వరకు కూడా అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. సో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే సానియా మిర్జా గారి క్యారెక్టర్ ఎవరు చేస్తారని చెప్పేసి అప్పట్లో పరిణీతి చోప్రా గారి పేరు కూడా వచ్చింది. సో తను ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ యొక్క బయోపిక్ చేసింది కాబట్టి ఇంకా తను వద్దు, వేరే వాళ్ళని చూసుకుందాం, ప్రియాంక చోప్రా గారిని, ఈ విధంగా అయితే అనుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ తన పాత్ర పక్కన పెడితే హీరో పాత్ర ఎవరు చేస్తున్నారు అంటే అక్షయ్ కుమార్ గారి పేరు అయితే సానియా మిర్జా గారి సజెస్ట్ చేశారంట. ఎందుకంటే అక్షయ్ కుమార్ గారు అంటే తనకు చాలా ఇష్టం అన్నమాట. ఒక క్రష్ లాగా, ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే రొమాన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి తను సరదాగా మాట్లాడిందనమాట ఒక ఇంటర్వ్యూలో. సో ప్రజెంట్ దానికి సంబంధించిన వీడియోని చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అందరూ కూడా ఇంతేనా, ఎవరితో పడితే వాళ్ళతో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉంటారా, మీ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇదే విధంగా ఉంటారని చెప్పేసి కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ట్రోలింగ్ చేసే ముందు అసలు వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళు దేశానికి ఎలాంటి సేవలు చేశారు, ఎంత మంచి పేరు తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కూడా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాటి కింద కూడా మళ్ళీ కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సానియా మిర్జా గారి యొక్క బయోపిక్ ఎప్పుడు బయటకు వస్తుందని కూడా చాలామంది తన ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. గేమ్స్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా. ఇంకా మరి ఆ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ని పెడితే బాగుందని చెప్పేసి తను సజెషన్ ఇచ్చింది. సో దాన్ని కూడా ఈ విధంగా వక్రీకరించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.